హాయ్ అండి. ఈరోజైతే తోటకూర రైస్ అయితే చేసేసానండి. ఈ తోటకూర తినని వాళ్ళైతే ఈ విధంగా రైస్ రూపంలో తోటకూరని అయితే తీసుకోవచ్చండి. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇంకొకసారి చేసి పెట్టమని అడిగేంత టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే తోటకూర రైస్ ఎలాగ చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్గా 2 కట్టలు అయితే తోటకూర తీసుకున్నానండి. బాగా కట్ చేసేసి తోటకూరనైతే కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 ఆనియన్స్, దాని తర్వాత 2 టమాటా ముక్కలు, టమాటాలను అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాత్రనైతే పెట్టేసుకొని గ్యాస్ పైన 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే మనం ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలి. నూనె వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు టీ స్పూన్, జీలకర్ర టీ స్పూన్ అండి, అంటే చాలా చిన్నది కదా, టీ స్పూన్ నేనైతే అందాజుగా వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 2 ఆనియన్స్ని వేసేసి కలుపుకోవాలండి. మేమైతే ఎర్రగడ్డలు అంటామండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తే మన ఎర్రగడ్డలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వచ్చేసి రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి. ఎందుకంటే నేను అన్నంలో ఉప్పు వేసి ఉడికించాను, దానివల్ల. కొద్దిగా అయితే కొత్తిమీర ఆకు తీసుకున్నాను, అందులోకి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న ఆకుకూరను అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసారా కింద అంతా వాటర్ వచ్చేస్తుంది కదా. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకునే అవసరమే లేదండి. ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పౌడరు, టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. వేసుకొని ఎంత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా టమాటాలను అయితే కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మగ్గిపోతాయి. ఇప్పుడు మనం బాగా ఉడకబెట్టి ఉంచుకున్న రైస్ని అయితే తీసి అందులోకి కలిపేసుకోవాలి. బాగా అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనకు ఆకుకూరలు మొత్తం రైస్లో కలిసేలాగా కలిపేసుకొని పైనుంచి అరచక్క నిమ్మరసం పిండేసి మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత గ్యాస్ పై నుంచి అన్నం అయితే మనం దించేసుకోవాలండి. ఇప్పుడైతే మన వేడి తోటకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తోటకూర తినని వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. ఎందువల్ల అంటే ఆకుకూరలు తినడం వల్ల కాల్షియం అనేది బాగా వస్తుంది కాబట్టి, అండ్ మనకు ఐరన్ కూడా బాగా లభిస్తుంది కాబట్టి ఆకుకూరని అయితే అవాయిడ్ చేయకుండా ఈ విధంగా రైస్ రూపంలో మనమైతే తోటకూరని తీసుకోవచ్చు. మనకు అన్నంలో రైస్లో తోటకూర ఉంది అనే వాసన కూడా ఉండకుండా మనకైతే ఈ రైస్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.